ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ నగరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. అమెరికా సేనలతో కలిసి ముప్పేట దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. యుఎస్ భద్రతా సిబ్బందితో దాదాపు గంటన్నర సేపు భేటీ అయిన ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ అయనతుల్లా ఖమేనీ ఎక్కడ దాక్కున్నా లొంగిపోవాలని హెచ్చరించారు. ఇటు ట్రంప్ స్టేట్మెంట్పై స్పందించిన ఖమేనీ నమీ పేరుతో యుద్ధం మొదలైందని ప్రకటించారు. ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. పర్యటనను రద్దు చేసుకుని అమెరికా చేరుకున్న ట్రంప్ ఇరాన్ పతనంపై ఫోకస్ చేశారు. యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. టెహ్రాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. టెహ్రాన్ను ఖాళీ చేయాలని, సురక్షిత స్థావరాలకు వెళ్లాలని మరోసారి ఇరానీలకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం ఆగాలా లేక కొనసాగాలా అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆలస్యం కాకముందే అణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు హితవు పలికారు. ట్రంప్ దాడులు ఆగాలంటే అణువస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయిల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. దాడుల తీవ్రత దృష్ట్యా ఆకాశ మార్గాలను మూసివేశాయి ఆయా దేశాలు. ఈ నేపథ్యంలో టెహ్రాన్ నుంచి భారతీయుల తరలింపును వేగవంతం చేసింది కేంద్రం. తొలి విడతగా 110 మంది విద్యార్థులను ఇవాళ స్వదేశానికి తీసుకురానుంది. ఆర్మేనియా, తుర్కమిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి ఇండియన్స్ను తరలిస్తోంది.